హలో రచిత గారు. హాయ్ సిరి. సో మరి సైకాలజీలో మెయిన్‌గా అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అని చెప్తాను. బికాస్ చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో ఎక్కువగా జరిగే సంఘటన అంటాను. అంటే హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఆయన ఫోన్‌లో ఇంకెవరైనా అమ్మాయితో చాట్ చేస్తున్నారా? ఇలాంటి క్యూరియాసిటీ ప్రతి ఒక్క వైఫ్‌కి ఉంటూ ఉంటుంది. అసలు భర్తకి తెలియకుండా భార్య తన భర్త ఫోన్ని చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సైకాలజీలో ఇది కూడా చెప్తూ ఉంటారు, స్పేస్ అనేది ఇవ్వాలి అనేది. దీన్ని ఏ విధంగా చూడాలి మేడం? సో బేసికల్గా స్నీకింగ్ అంటే లైక్ స్నీక్ పీక్ అవసరమా? ఫోన్లోకి తొంగి చూడటం, భర్త ఫోన్లోకి, ఇన్ఫ్యాక్ట్ ఎవరి ఫోన్లోకైనా మనకు సంబంధం లేనప్పుడు తొంగి చూడటం అవసరమా అంటే ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అంటే ఖచ్చితంగా అవునా కాదా అనేది నేను కొన్ని చెప్తాను పారామీటర్స్, అప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి అంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక టెంప్టింగ్ అయితే ఉంటుంది. ఏంటి అక్కడ ఫోన్ ఉంది, అది ఒక అన్నోన్ నెంబర్ నుంచి, లేకపోతే విచిత్రంగా ఫీడ్ చేసుకున్న ఒక కోడ్ వర్డ్ నుంచి ఫోన్ వస్తుంది, ఆ పర్సన్ సరౌండింగ్లో లేరు. టెంప్టింగ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అసలు విపరీతమైన టెంప్టింగ్ ఉంటుంది టు లిఫ్ట్ కాల్ ఆర్ టు చెక్ ద మెసేజెస్. సో ఎందుకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు ఫస్ట్? ఇఫ్ ద మెసేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఆ మెసేజెస్ చూడాలనుకున్నావు అనుకోండి, ఫర్ వాట్ రీజన్ యూ వాంట్ టు సీ. కొంతమందికి ఏంటంటే ఒకవేళ పాస్ట్ ఉంటుంది, అంటే ఏమైనా రివీల్ అవుతుందా, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, రివీల్ అవుతుందా అనేది తెలుసుకోవాలని ఉంటుంది. కొంతమందికి ఒక్క క్యూరియాసిటీ కూడా ఉంటుంది. సో ఈ రెండిటి వల్ల అసలు నీకు ఏం యూజ్, ఎక్కడ వరకు అని మాట్లాడుకుంటే, చాలామందిని ఇప్పుడు మీరు అడిగారు నన్ను, స్పేస్ అడుగుతున్నారు ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు. ఆ స్పేస్ ఉండాలి కదా. సో మళ్ళీ ఇది చెక్ చేయడం తప్పు, కామన్ సెన్స్ కాదు, మేనర్స్ కాదు అని మాట్లాడితే టు సర్టన్ పాయింట్ ఇట్ ఈస్ రైట్. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద పాయింట్ అని చెప్తాను. ఎందుకంటే నువ్వు చెక్ చేసావు, ఇప్పుడు ఫోన్ చెక్ చేస్తుంటే నీకు అందులో దొరకుండొచ్చు, దొరకకపోయి ఉండొచ్చు. కానీ ఒకవేళ దొరకనప్పుడు యూ విల్ ఫీల్ సో గిల్టా కాదా? డెఫినెట్గా, రైట్. అండ్ అసలు ఫోన్ ముట్టకూడదు, అదొక పాత్ర. అసలు ఏవి కనిపించకపోతే కూడా ఉండాలి అనే ఒక నీ ఏదైతే ఉందో, నీ ఇమాజినేషన్, నీ ఉండాలి అని నువ్వే అనుకున్నప్పుడు తొందరలోనే వస్తుంది కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు, విజువలైజేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు, వాట్ యూ థింక్ యూ విల్ గెట్. సో వెన్ యూ హ్యావ్ దట్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్, దట్ ఉండుండొచ్చు, దట్ ఎనర్జీ పాసెస్ బికాస్ యూ ఆర్ నాట్ ట్రస్టింగ్ యువర్ పార్ట్నర్, రైట్. అండ్ నువ్వు చెక్ చేసుకోవడానికి ఇంకొక ఆస్కారం కూడా ఉండి ఉండొచ్చు. ఏంటంటే ముందు ప్రియార్గా వాళ్ళు ఎప్పుడైనా చీట్ చేసి ఉండొచ్చు, యూ హ్యాడ్ దట్ చీట్ ఆల్రెడీ. సో ఇంకా ఒక భయం ఉంటుంది కదా, ఈయన మారాడా లేదా, స్టిల్ హీఈస్ మెయింటైనింగా అనే ఒక అవగాహన కూడా ఉండటం వల్ల ఎప్పుడూ ఆ ఫోన్లో ఏం జరుగుతుంది అనే ఒక యాంగ్షియస్గా ఉండి ఆ ఫోన్ని ఊరికే టచ్ చేయాలని అనిపించటం. అట్లా కాకుండా కొంతమంది ఎప్పుడైనా అలా చూసినప్పుడే, అంటే చాలామంది, అంటే నాట్ ఓన్లీ వెరీ రేర్ అని చెప్పొచ్చు, బట్ వాళ్ళకు ఒక ఇన్సైడ్ ఒక అంటే ఒక యాంగ్షియస్ కానీ క్యూరియస్ అని ఏమైనా అనుకోండి, వీళ్ళ పర్సనల్ మెసేజెస్ చూద్దామా అని, పిక్స్ చూద్దామా అని, లేకపోతే మెయిల్స్ చెక్ చేద్దామా అని, ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్ సర్చ్ హిస్టరీ చెక్ చేద్దామా అని, పీపుల్ ఆర్ బికమింగ్ రిలేషన్ మీద ట్రస్ట్ను వదిలిపెట్టి ఎలా పట్టుకుందామా అని ఒక స్పై, ఒక డిటెక్టివ్, అబ్సెసివ్ డిటెక్టివ్ లాగా మారడం జరుగుతుంది. వెన్ దిస్ డిటెక్టివ్ కమ్స్ ఇన్ టు బిహేవియర్ ఇన్సైడ్, డోంట్ యూ థింక్ నీ రొమాన్స్లో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. బికాజ్ ఇది ఎందుకు వస్తుంది అంటే, నువ్వు ఆ ఫోన్ చూసినప్పుడు ఏదో ఒక చిన్న అనాయింగ్ మెసేజ్, ఏదైనా ఒక ఇటువైపు నుంచి రెస్పాన్స్ ఉండని లేకపోని, అటువైపు నుంచి ఈ మధ్య కొంచెం కామన్ అయిపోయింది టు సెండ్ ఎ లవ్ సింబల్, ఓ అని ఏదైనా ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ అది చూడటం. అదర్వైజ్ ఈ హస్బెండ్ కానివ్వండి, ఆపోజిట్ పార్ట్నర్ కానివ్వండి, సర్చ్ హిస్టరీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా ఒక హాట్ సెలబ్రిటీని స్నీక్ చేస్తూ ఉండటము, అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు చూడంగానే ఈ అమ్మాయికి ఒక రకమైన అంటే స్ట్రెస్ క్రియేట్ అవుతుందా అవ్వదా? ఖచ్చితంగా. అంటే యాంగ్షియస్. ఆ తర్వాత అది కంటిన్యూస్గా ఏముంటుంది అంటే, ఒకటే యాంగ్షియస్ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. ఈ డిస్ట్రస్ట్ తోటి ఏం చేస్తారంటే, కంటిన్యూ
కంటిన్యూస్గా చెక్ చేయాలని అదే యావలో ఉంటారు. అంటే దే వాంట్ టు చెక్ ద ఫోన్ అగైన్ అండ్ అగైన్ ఎంత దూరం పోయింది. సో అసలు నువ్వు యు ఆర్ మిస్సింగ్ యువర్ మీరు లైఫ్. అన్నట్టుగానే మేడం నిజంగానే ఒక్కసారి మనం చూసామంటే మళ్ళీ అక్కడ నుంచి మెసేజ్ వచ్చిందా వాళ్ళ ఐస్ కావచ్చు వాళ్ళ మైండ్ కావచ్చు కంటిన్యూస్గా అసలు వాళ్ళు ఇంకేదైనా ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళినా ఇదే ఏదైనా call. ఆఫీస్ అని సరేలే ఇక్కడ ఎందుకు ఏదైనా ఇంపార్టెంట్ అని పోయినా కూడా వీళ్ళకి ఇదే కాల్ అనుకోవడం, వాళ్ళే మెసేజ్ చేశారు వాళ్ళ అనటం. సో ఇది ఒక రకమైన వీళ్ళ మనశ్శాంతియే లోపం. అయితే మళ్ళీ నన్ను అడగచ్చు ఏమని, మేడం అలా అంటే అసలు చెక్ చేయొద్దా, వీళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేయొద్దా అంటే ఎక్కడి వరకు కరెక్ట్. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అంటే నువ్వు చెయ్యాలి అనుకుంటే నీకు కనిపించేట్టే చేస్తారా? నువ్వు ఒక తెలివి ఒక అడుగు ముందుకు వేస్తే తప్పు చేసేవాడు ఎన్ని మార్గాలు చూస్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పట్టుకున్నవే అనుకుందాం. లైక్ డూ యూ నో, ఈ చిన్నప్పటి నుంచి మనకు అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు పిల్లలు చాటుకు వెళ్ళి ఫస్ట్లో సిగరెట్ తాగేవాళ్ళు లేకపోతే మందు తాగేవాళ్ళు చాటుకు వెళ్ళి తాగుతారు, లేకపోతే ఏదైనా చేయాలి అని అనుకునేది ఇలాంటి చిన్న చిలిపి పనులు, లేకపోతే సీరియస్గా అఫెండ్ అని తెలిసినవి కరెక్ట్ కాదు పెద్దళ్ళ ముందు చెయ్యొద్దు అని మనకు కొంత కామన్ సెన్స్ ఉండేది ముందు వరకు. సో అలాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి చేశారు. ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్ పట్టుకున్నావు అనుకో, ఆ తర్వాత వాడు బంద్ చేయడం కాదు, నీతో తిట్లు తిన్నాడు అయిపోయింది కదా, సరే అయిపోయింది కదా అని ఎదురుగానే తాగటం, ఎదురుగానే సిగరెట్ తాగడం ఇలాంటివి చేసేవాళ్ళు. సో కాబట్టికే నువ్వు ఆ మనిషిని ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్గా పట్టుకున్నావో ఫస్ట్ ఎవిడెన్స్ ఉండదు. అందులో ఏం ఎవిడెన్స్ ఉంటుంది? ఒక మెసేజ్ చేసంటే ఏంటో పిచ్చా నీకు అని దాని రిలేషన్లో ఉన్న ఆపోజిట్ ఎవరైతే పట్టుబడతారో వాళ్ళది అది రియల్ కాకపోతే నీ మీద డిస్ట్రస్ట్ వస్తుంది. అండ్ ఊరికే నువ్వు ఇట్లా ఫోబియాలో చూడటం, అండర్ స్కాన్ పెట్టుకొని చూస్తున్నావని ఎప్పుడైతే తెలిసిందో వీళ్ళెప్పుడు అప్సెట్, డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్ ఉంటుంది. ఆ రిలేషన్ సాఫీగా సాగుతుందా? లేదు. అంటే చాలా అంటే లోపల దూరం పెరిగిపోతుంది. మనుషులు పక్కనే ఉండొచ్చు, బట్ లోపల దూరం పెరిగి నువ్వు ఏదైతే ఒక అనుమానంతో నువ్వు మొదలు పెట్టావో ఆ అనుమానాన్ని నిజం అవ్వడానికి చాలా వైపులా ఆస్కారం అయితే ఉంటుంది. బికాజ్ దే లూజ్ దట్ ఎమోషనల్ బాండింగ్ విత్ ద అపోజిట్ పర్సన్. సో దే విల్ కనెక్ట్ టు ద అదర్ వైఫై. ఐ కెన్ సే వెన్ యువర్ సిగ్నల్ ఈస్ కట్ యూ విల్ కనెక్ట్ టు ద అదర్ సిగ్నల్. అయితే మరి మేడం ఇట్లానే చూస్తూ ఉండాలా? నాకు ఆల్రెడీ ఒకసారి జరిగింది, నేను పట్టుకున్నాను, సో ఆ ప్రాబ్లం నుంచి ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అని మాట్లాడితే కనుక సో దెన్ యూ హ్యావ్ ఎ సొల్యూషన్. బికాజ్ నువ్వు పట్టుకున్నంత మాత్రాన, నువ్వు అబ్జర్వ్ చేసినంత మాత్రాన, నువ్వు మానిటరింగ్ చేసినంత వల్ల నీ మనశ్శాంతి మాత్రమే కోల్పోతుంది. అది రిలేషన్ బెటర్ మాత్రం అవ్వదు. ఎప్పుడు అవుతుంది మేడం అంటే ద ట్రస్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, ఆ రిలేషన్ గురించి పాకులాడటం, ఆయన నేను చెయ్యాని ఒప్పుకున్నాకనే నువ్వు అంగీకరించి ఉంటావు. సో ఆ ట్రస్ట్ ఉందా మీ ఇద్దరి మధ్యలో? బికాజ్ దట్ ఈస్ ద ఓన్లీ ఫెవిక్విక్ మన బంధాన్ని బలపరచగలుగుతుంది. నువ్వు రిలేషన్లో ముడిపడాలా అంటే నువ్వు థ్రైవ్ కావాలి ఈ రిలేషన్ అని అనుకున్నప్పుడు మాత్రము గజ్జిలాగా ఎంటబడి ఇట్లంతా స్కోప్ మైక్రోస్కోప్ వేసి ఊరికే ఫోన్ పట్టి స్పై లాగా నువ్వు ఇట్లా చేసావు అంటే గనక ఆ రిలేషన్ ఎమోషనల్లీ వీక్ అవ్వడం తప్పించి ఖచ్చితంగా స్ట్రాంగ్ అయితే అవ్వదు. మరి ఎలా సరిదిద్దుకోవాలి? ఇఫ్ యూ హ్యావ్ నాకు చాలా స్ట్రెస్ అవుతుంది, ఆయన మళ్ళీ అటువైపు ట్రావెల్ అవుతున్నాడేమో అని, మళ్ళీ దెర్ ఈజ్ అ ఛాన్స్ టు మీట్ దట్ అంటే వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నారా, వాళ్ళతో ఆ అమ్మాయితో అట్లా ఉందా అని ఏమన్నా ఉంది నీకు డౌట్ అంటే సిట్, మేక్ షూర్ యూ డిస్కస్ దట్. నువ్వు ఫోన్లల్లో ఎత్తికి నువ్వు ఇవి చేసినంత మాత్రాన అది వర్స్ట్ అవుతుంది. కానీ నువ్వు రెడ్ హ్యాండెడ్గా ఎప్పుడైతే ఎవరినైనా పట్టుకున్నావో ఆ పర్సన్ విల్ బికమ్ అ రెబెల్, రైట్? ఆ గిల్ట్ తోటి కూడా ఒకవేళ సరెండర్ ఆ టైంకి ఒప్పుకున్నా నీకు దొరికిపోయినాక ఇక ముందు దొరకకుండా ఏం చెయ్యాలి అని ప్లాన్లు వేస్తారు. కానీ ఇటువైపు నేను ఏదో పట్టుకున్నాను కదా ఇప్పుడు దొంగ దొరికిపోయి ఉంటాడు అనుకోవడం అనేది మూర్ఖత్వము. సో కాబట్టి యూ నీడ్ టు ఆస్క్ దట్ పర్సన్, సి మన రిలేషన్ చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉండేది, ఎందుకు నాకు ఈ మధ్యలో కొంచెం యాంగ్షియస్ ఉంటుంది, మళ్ళీ మీరు నాకు మాట ఇచ్చారు నేను అలా చెయ్యను అని, ఇన్సెక్యూరిటీ ఉండొద్దు, నేను బ్యాక్ వచ్చేసాను అని, బట్ ఐ థింక్ ఐ నీడ్ మోర్ ఎమోషనల్ సపోర్ట్.
నాకు కొంచెం ఇంకా కొంచెం భరోసా ఎక్కువ కావాలి. ఐ థింక్ నేను అంత తొందరగా హీల్ అవ్వట్లేదు, నాకు మారు అక్కడే పోతున్నాయి. మీ నమ్మకం దగ్గర నుంచి ప్రాబ్లం లేదు కావచ్చు, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ మీ. నాకు ఆ రిమైండర్ ఎక్కువ అవుతుంది, నేను ఇంకా హీల్ అవ్వలేదు. సో ఐ నీడ్ మోర్ వార్మ్త్ అండ్ మోర్ సెక్యూరిటీ ఫ్రమ్ యూ, మోర్ బాండింగ్ ఫ్రమ్ యూ. సో ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్లీ వెన్ యూ సే దట్ ఐ నీడ్ ఎమోషనల్ సపోర్ట్ ఫ్రమ్ యూ, దెన్ ఒకవేళ మిస్టేక్ చేస్తా ఉన్నా కూడా there is a chance to come back because as she is రిక్వెస్టింగ్, రైట్? ఆ తర్వాత గనక ఈ పట్టుకున్నాను లేకపోతే ఇలా ఏమైనా జరిగినప్పుడు నువ్వు ఎప్పుడు కానీ ఫోన్ కానీ లేకపోతే డైరెక్ట్గా అడిగినప్పుడు కానీ వెన్ యూ కన్ఫ్రంట్, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని తీసుకుని నెక్స్ట్ నువ్వేం చెయ్యాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, సిచ్యుయేషన్ వైజ్ గొడవ పెట్టుకోవడము, లాజికల్లీ లా ప్రకారము వెళ్ళిపోవడం, ఇవన్నిటి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. హౌ స్ట్రాంగ్ యూ షుడ్ బీ టు స్టాండ్. యు ఆర్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్. నేను ముందు పట్టుకోవాల్సిందే లేకపోతే ఆయన వదిలేశాను, ఇలాగ తీసుకోకుండా నువ్వు ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండి ఈ ఒక రిలేషన్ని పెంచడానికి నువ్వు ట్రస్ట్ అనేది బిల్డ్ చేసి, నువ్వు లేకుంటే ఉండలేను, నీ దగ్గర కాకుండా ఇంకో దగ్గర ఏం దొరకదు అనే ఒక హ్యాపీనెస్. ఇన్ఫ్యాక్ట్ ద హ్యాపీనెస్ ఇస్ ద కీ వేర్ ఐ కెన్ సే. ఈ సెక్షువల్ రిలేషను లేకపోతే ఇదంతా పక్కన పెడితే ఎమోషనల్లీ హ్యాపీనెస్ కనుక ఎప్పుడైతే నువ్వు ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అనేది ఒక పర్సన్కి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, వెన్ ఎవర్ యూ మీట్ సమ్ అదర్ పర్సన్ ఆర్ యువర్ వైఫ్, దిస్ ఆపోజిట్ జెండర్, దెన్ దే వాంట్ టు గో బ్యాక్ టు దట్ పర్సన్ అగైన్ అండ్ అగైన్. It's your job to trigger that neurotransmitter hormones to stay with you, right? If you do that, trust అనేది ఆటోమేటికల్గా ఫెవిక్విక్ లాగా మీ బంధం బలపడి ఉంటుంది. సో ఓన్లీ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ లైఫ్ టు స్టే టుగెదర్ ఆల్వేస్, ఫోన్లు చెక్ చేసి పాస్వర్డ్ లాక్లు బ్రేక్ చేయగలిగే కోచింగ్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారంట. ఈ మధ్య కాలంలో మనం చూస్తే హ్యాకింగ్ కూడా చేపిస్తూ ఉన్నారు. నీ మనశ్శాంతి కోల్పోవడానికి నువ్వే ఆ ఒక లాకర్కి ఓపెన్ చేయటం తప్పించి దట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తాను. నువ్వు పట్టుకొని ఏం చేస్తావు? సో కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ టు ఈ ఎనర్జీ, ఈ పాజిటివిటీ, ఈ తెలివితేటలు నీది వేరే రకంగా యూజ్ చేసి నీ భర్తను నువ్వు ఆకట్టుకోవడానికి, నీ భర్త నీతో ఉండడానికి నువ్వు శాయశక్తిలా బాగా ప్రయత్నించు. అయినా కూడా ఒక వెధవ ఉన్నాడు, దెన్ వేరే యాంగిల్లో యూ హ్యావ్ టు డీల్ దట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫోరం అని చెప్తాను. సో కమింగ్ టు ద స్నీకింగ్ దట్ లైక్ ఇన్ టు ద ఫోన్, తొంగి చూడటం, ఇవన్నీ కనుక ఐ థింక్ నాట్ టు లూజ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పీస్. ఎస్, అండ్ డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఇంకొకసారి ఒకరి ఫోన్ మనం ముట్టాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి. మేడం ఫోన్ పాస్వర్డ్ పెట్టుకుంటారు, ఎందుకు చూడనివ్వరు మేడం అంటే, అరే కొంతమందికి అబ్బాయిలు కూడా మెసేజెస్ చాలా రాగా పెట్టుకుంటారు, కొన్ని టూ మచ్ ప్రైవేట్గా ఫొటోస్ ఉంటాయేమో. సో దే డోంట్ వాంట్ టు షో, వాళ్ళు జడ్జి చేస్తారని కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ దట్ పాస్వర్డ్ ఇట్ డజంట్ మీన్ లైక్, అండ్ మోర్ ఓవర్ అది ఓపెన్ ఉన్నా అసలు నువ్వు ముట్టొద్దు. సో వై యూ వాంట్ టు చెక్ దట్ పిక్చర్స్? ఇఫ్ దే ఆర్ లైక్ పెట్టినా పెట్టకపోయినా నువ్వు ముట్టట్లేదు కాబట్టి, పెట్టినా పెట్టకపోయినా నీకు అనవసరం. సో దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్ కాబట్టి, సో నీ సేఫ్ స్పేస్లో నువ్వు ఉండి పక్కనోళ్ళకి స్పేస్ ఇచ్చి, ఆ స్పేస్ ఇచ్చినా పోకుండా ఉండే అండర్లయింగ్ ఏదైతే ట్రస్ట్ ఉంటుందో, అండర్లయింగ్ ప్రేమ ఉంటుందో, క్వాలిటీ టైం ఉంటుందో, నేను ఇందాక చెప్పినట్టు నీ ఎనర్జీని పాస్ చేయి, హ్యాపీనెస్ని, దెన్ దే విల్ బీ టుగెదర్ ఆల్ ద టైమ్. సూపర్ మేడం. మరి ఇలా ఎవరికైనా కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి, దాని గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మనం చూస్తూనే ఉన్నాము, లైక్ వీఆర్ గెట్టింగ్ నైస్ అంటే లైక్ క్లయింట్స్ ఇప్పుడు కూడా మన అప్రోచ్ అవుతున్నారు. సో ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు హెల్ప్ పీపుల్. ఖచ్చితంగా కౌన్సిలర్ దగ్గరకు వచ్చినప్పుడు మీ పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, అంటే ఇట్లా ఉంటుంది. సో వెన్ అదర్ థర్డ్ పర్సన్ సీస్ దట్ ఓవర్ వ్యూ విల్ బీ డిఫరెంట్. సో కాబట్టికే మీకు ఏది మంచిది, నేను కరెక్టా అని మీరు చూస్తారు, మీ ఫ్యామిలీకి ఏది మంచిది, మీ లైఫ్కి ఏది మంచిది అనేది ఒక కౌన్సిలర్ చూడడం జరుగుతుంది. కాబట్టి 100% ఇట్ ఈస్ అ రైట్ డెసిషన్ టు కాంటాక్ట్ ఇఫ్ యు ఆర్ స్టక్డ్ ఇన్ ఎ రిలేషన్, ఆర్ ముందుకు వెళ్తుందా లేదా, ఫ్యామిలీలో కానీ పిల్లలతో కానీ, లేకపోతే వాళ్ళు సెల్ఫ్ డిప్రెషన్లో ఉన్నారు, డిసప్పాయింటింగ్లో ఉన్నారు, అనుకున్నది అవ్వట్లేదు, ఇలాంటివన్నా కూడా దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ హెల్ప్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.